ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం మారితే భారతదేశంలో దానికి సంబంధించినటువంటిది జరుగుతున్నది. ట్రంప్ ఏం చెప్తున్నాడు, అదొక కిక్ బ్యాక్ స్కీమ్. మనం కిడ్ ప్రోకో అనేదో విన్నాం ఈ మధ్యన ఎక్కువ. అది కిక్ బ్యాక్ అంటే నిధులను భారతదేశంలో ఖర్చు పెట్టి వాళ్ళు ఇక్కడ డబ్బులు ఇచ్చినట్టుగా చెప్పి దాన్ని లబ్ధి పొందుతున్నారట. ఇది ఏం జరుగుతుంది మరి? దీనిపైన కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంటుంది. ఏం జరిగింది ఏందనేది అమెరికా ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంటుంది. ఆరోపణ చేస్తున్నారు కదా ఎవరు, ఈ నిధులు భారతదేశానికే పోతున్నాయని మీరు ఊహించగలరా? వాటిని అందుకున్న వారు ఏం ఆలోచిస్తారు? తలుచుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇది ఒక కిక్ బ్యాక్ స్కీమ్. నిధులు తీసుకొని ఖర్చు పెట్టుకోవడంతో అయిపోయే వ్యవహారం కాదు ఇది. వాటిని పంపిన వారికి తిరిగి ప్రయోజనం కలిగేలా కూడా పనిచేస్తారు. అంటే రాజకీయ ప్రయోజనమా, ఉగ్రవాద ప్రయోజనమా, లేకపోతే ఆర్థిక ప్రయోజనమా, ఏ ప్రయోజనం ఉంటుంది? అమెరికా నుంచి నిధులు వస్తున్నాయి. ఈ నిధులు భారతదేశంలో కొన్ని పార్టీల, కొన్ని వ్యక్తుల, ఎన్జిఓల, సంస్థల తీసుకుంటున్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళకి ఇంకో రకమైనటువంటి సేవలు చేస్తున్నారు. ఏంటిది అది తెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ బీజేపీ మీద కాంగ్రెస్ మీద బీజేపీ ఆరోపణలు చేసుకోవడం కాదు, అధికారంలో ఉన్నటువంటి పార్టీ నిజాలను బయట పెట్టాలి. ఎస్, ఇది జరిగితే దేశ భద్రత ఉంటే కొంత వదిలిపెట్టచ్చు. కానీ దేశ భద్రతకు సంబంధం లేకుండా రాజకీయ పార్టీలు, అందులో బీజేపీ కూడా చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ఎవరైనా బీజేపీ వాళ్ళు డబ్బులు తీసుకుంటే కూడా చిత్తశుద్ధి ప్రకారం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ ఉందా, బీజేపీ ఉందా అనేటువంటిది కూడా చెప్పాలి. రాహుల్ దేశద్రోహాన్ని బీజేపీ అంటే యుఎస్ఏ నిధులు శ్వేతపత్రం విడుదలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. ఈ వివాదంలో ఏపీ మూలాలు కలిగిన అమెరికా సంతతి మహిళా అధికారి వీణారెడ్డి పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చిందట. ఈమె 2021లో భారత్కు వచ్చి 24 సార్వత్రిక ఎన్నికలు ముగియగానే అమెరికా వెళ్ళిపోయింది. 2024 ఎన్నికలప్పుడు ఓటింగు పెంపు పేరిట సాగించిన తన కార్యకలాపాలు భద్రతా సంస్థల దృష్టిలో పడకముందే వీణారెడ్డి తిరిగి అమెరికా వెళ్ళిపోయిందంట. ఎవరి వీణారెడ్డి, ఏం జరిగింది, ఆమె వచ్చి భారతదేశంలో ఎవరెవరిని కలిసింది, ఎవరెవరి దగ్గర ఉన్నది, ఎవరికి డబ్బులు ఇచ్చిర్రు, ఎవరికి వ్యతిరేకంగా అంటే ఏం జరుగుతుంది? కొన్ని పత్రికలకు డబ్బులు ఇచ్చి కొన్ని వ్యతిరేక వార్తలు లేదా కొన్ని అనుకూల వార్తలు రాయిస్తారు. కొన్ని మీడియా సంస్థలకు డబ్బులు పోతాయి, కొన్ని ఎన్జిఓలకు పోతుంటాయి, కొన్ని మతపరమైనటువంటి సంస్థలకు డబ్బులు ఇచ్చేసి ప్రోత్సాహాలు చేస్తుంటారు. ఇవన్నీ కూడా జరిగినటువంటి విషయాలను ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి. అది వీణారెడ్డా, తీనారెడ్డా, ఏ రెడ్డి వచ్చినా సరే, అమెరికా నుంచి ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు, భారతదేశ ఎన్నికల్లో అమెరికా ఏ విధంగా జోక్యం చేసుకుంది, ప్రత్యక్ష జోక్యం ఎంత, పరోక్ష జోక్యం ఎంత, ఏ మీడియా సంస్థకు, ఏ పార్టీకి, ఏ వ్యక్తిగతమైనటువంటి సంస్థలకు కానీ వ్యక్తులకు కానీ ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, ఎట్లు వచ్చినాయి, మీరు కట్టి కూర్చుంటే 5-6 నెలల్లో మొత్తం వచ్చేస్తుంది. కలుగులో ఉన్నటువంటి ఎలుకలకు పొగబెట్టి బయటకు వెళ్ళి తీసుకొచ్చినట్టుగా బయటకు తీసుకొచ్చి వాళ్ళ నిజ స్వరూపాలను బయట పెట్టాలి. వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం ఏంది, కిక్ బ్యాక్ పోయింది ఎంత, వచ్చింది ఎంత, ఈ విషయాలు కూడా బయటపడాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే కష్టం.